బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి ముందు 2 పడక గదుల ఇళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. మారేట్పల్లి మడ్ ఫోర్ట్ వద్ద 2 పడక గదుల ఇల్లు ఇస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. అప్పులు చేసి స్థలాలను అమ్ముకొని 2 పడక గదుల ఇల్లు వస్తాయన్న ఆశతో డబ్బులు ఇచ్చినట్లు బాధితులు వాపోయారు. దాదాపు 30 మందికి పైగా బాధితుల నుంచి 1,40,00,000 వరకు డబ్బులు వసూలు చేశారని వారు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో అడిగితే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇస్తామని హామీ ఇచ్చారని, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నకు కూతుర్ల సమక్షంలోనే తాము డబ్బులు ఇచ్చామని వాటిని తిరిగి ఇచ్చేయాలని డబుల్ బెడ్రూమ్ బాధితులు డిమాండ్ చేశారు. ₹1,00,000 వాళ్ళ పంపిణీ నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్, ఈ ₹5,00,000 వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. మిగిలిన ₹1,00,000